వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇండియా పాకిస్తాన్ యుద్ధం వేళ చైనా ఆయుధాలు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వేళ బీజింగ్ వెపన్స్. యుద్ధం ఏదైనా, యుద్ధం ఎక్కడైనా డ్రాగన్ పేరు మారుమోగిపోతోంది. జిన్పింగ్ సర్కార్ అండుతోనే వార్ జరుగుతుందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అందుకు ఆధారాలు కూడా లేకపోలేదు. దీంతో యుద్ధ గర్జనలో చైనా తెరచాటు రాజకీయం పైన జోరుగా చర్చ సాగుతోంది. ఇక ఇప్పటికే కమ్యూనికేషన్స్ అన్ని హై లెవెల్ ఎన్క్రిప్టెడ్ క్షిపణి వ్యవస్థల లొకేషన్లు గంట గంటకు మారిపోతున్నాయి. యుద్ధ వ్యూహాలు రెండో కంటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఇరాన్ పక్కగా దాడి చేసింది. రాడార్ వ్యవస్థలను గురి చూసి కొట్టినట్టుగా ధ్వంసం చేసింది. యుద్ధ విమానాలను సైతం పిట్టల్లా కూల్చేసింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని వ్యూహాలు మార్చినా టెహ్రాన్ తగ్గేదేలే అంటోంది. అందుకే తాత్కాలికంగా 14 రోజుల యుద్ధ విరమణకు అగ్ర రాజ్యాధినేత ట్రంప్ ఒప్పుకున్నారు. ఇక యుద్ధానికి స్మాల్ బ్రేక్ పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇరాన్ దాడుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ అనేలా మారింది పరిస్థితి. పర్ఫెక్ట్గా టెహరాన్ ఎలా దాడులు చేస్తుంది, ఆ దేశం వెనుక ఉన్నది ఎవరు అనే సందేహాలు వినిపిస్తున్నాయి. అయితే అందరి వీళ్ళు చైనా వైపే చూపిస్తున్నాయి. అమెరికా అంతు చూడమే లక్ష్యంగా ఏఐ ద్వారా డ్రాగన్ ఆడుతున్న పవర్ఫుల్ గేమే ఇరాన్ వెనుకున్న పవర్ అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఇక పశ్చిమాసియా ఘర్షణలో జిన్పింగ్ ప్రభుత్వం ఇరాన్కు రహస్యంగా సాయం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. టెహరాన్కు డ్రాగన్ భారీగా ఆయుధాలు సరఫరా చేసినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. మనిషి భుజం మీద పెట్టుకుని క్షిపణులను ప్రయోగించే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్లను, ఇతర క్షిపణి వ్యవస్థను టెహరాన్కు సరఫరా చేయడానికి బీజింగ్ ప్రణాళిక రచించినట్లుగా సమాచారం. వారం రోజుల్లోనే ఇరాన్ దేశానికి చేరే అవకాశం ఉంది. అయితే తన పేరు బయటకు రాకుండా ఉండేందుకు చైనా ఆయుధాలను ఇతర దేశాల మీదుగా పంపుతున్నట్లుగా తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా యుద్ధ నౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్కు బీజింగ్ చేరవేస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే ఆ వార్తలను వాషింగ్టన్లోని చైనా రాయబార కార్యాలయం ఖండించింది. ఇవన్నీ తప్పుడు వార్తలని, తాము ఎవరికీ ఆయుధాలు ఇవ్వలేదని వెల్లడించింది డ్రాగన్ కంట్రీ. పైకి పాకిస్తాన్ కనిపిస్తున్న అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ వెనుక కూడా డ్రాగన్ పాత్ర ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చర్చల వెనుక చైనా ఉందని కాల్పుల విరమణ అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తుంది. భీకర యుద్ధంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బీజింగ్ ఆడుతున్న గేమ్ ఏంటి? ఆధునిక టెక్నాలజీతోటి అమెరికాను పరోక్షంగా ఎలా దెబ్బ కొడుతుంది? తాజా పరిణామాలు యుద్ధాల తీరునే మార్చబోతున్నాయా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపైన మనం చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం మురళీ మనోహర్ గారు. నమస్తే. నమస్తే. చైనా ఒకవైపు ఇరాన్కు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేస్తూనే, ఇక మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి మురళీ మనోహర్ గారు? అసలు ఉద్దేశం చైనా అంటున్నారా? చైనా యొక్క నైజం అది చక్రి గారు. మనం ఎప్పుడైనా కూడా యుద్ధము మనం సామాన్యంగా కళ్ళకు చూడడానికి 2 దేశాలు అమెరికా, ఇరాన్ యుద్ధం చేస్తున్నట్టు మనకు కనబడుతుంది. కానీ ఇప్పుడు సపోజ్ అమెరికాకు ఓపెన్ గానే మద్దతు ఇస్తూ యుద్ధంలో ఉంది ఇజ్రాయెల్. కానీ ఇరాన్ కు ఎవరు లేరనుకోవడానికి వీల్లేదు. ఇరాన్ కు ఓపెన్ గా యుద్ధం చేస్తున్న దేశాలేమో ఇదేది హిజ్బుల్లా అంటే లెబనాన్ లాంటి దేశాలు, ఇవన్నీ కూడా ఓపెన్ గానే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ దాన్ని ఏమంటాం, ప్రాక్సీ వార్ అంటాం. ప్రాక్సీ వార్ లో ఉండే దేశాలు కొన్ని ఉంటాయి. చైనా ఎప్పుడు ప్రాక్సీ వార్ చేస్తుంది. ఈవెన్ మనము ఆపరేషన్ సింధూర్లో మనం అనుకున్నాం పాకిస్తాన్ తో మనం యుద్ధం చేస్తున్నామని, వాళ్ళ యొక్క ఏమంటాం టెర్రర్ స్థావరాలను విధ్వంసం చేసే పనిలో మనం ఉన్నాం. కానీ పాకిస్తాన్ వైపు నుంచి చైనా ప్రాక్సీ వార్ చేసింది. కావాల్సిన ఎన్నో వెపన్స్ మనం కొట్టిన వాళ్ళ ఆయుధాలు కూడా చాలా మటుకు
డ్రోన్స్ కానీ ఇవి కానీ అన్ని చైనా మేడ్ ఇవి అన్ని కూడా బయటపడ్డాయి. మనం కూడా వాటిని తర్వాత వాటి ముక్కలు శకలాలు అన్ని పట్టుకున్నాం మనం. కనుక చైనా వెనకాల లేదు అని అనడానికి వెళ్ళలేదు. ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. చైనా చాలా సార్లు తన ఆయుధాలను పరీక్షించుకుంటుంది. సపోర్ట్ ఒక్కటే కాదు, తన ఆయుధాలు ఎన్నో తయారు చేసి పెట్టింది. వాటి సెకండ్ గ్రేడ్ ఆయుధాలను ఇస్తుంది కంప్లీట్ గా. ఒకవేళ కొంటే కూడా ఫస్ట్ గ్రేడ్ ఇవ్వదు, సెకండ్ గ్రేడ్ ఇస్తుంది వాళ్ళకు. లేదు, ఫ్రీగా కూడా సప్లై చేస్తుంది చాలా సార్లు. అలా చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఆ దేశానికి మారల్ గా సపోర్ట్ గా నిలబడడం, రెండవది ఏంటి అంటే తమ ఆయుధాలు ఎంతవరకు పనిచేస్తున్నాయని తమను తాము టెస్ట్ చేసుకోవడం. అలా ఇప్పుడు మనం మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు అమెరికా వాళ్ళ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఇటువంటి వాటిని చాలా యాక్టివ్ గా ఉండి పట్టుకుంటుంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. మీరు కనుక చూసినట్టయితే చక్రి గారు, దీంట్లో ఇప్పుడున్న మీరు చెప్పినటువంటి ఆయుధాల సప్లై కానీ, ఇంటెలిజెన్స్ సప్లై కానీ, లేకపోతే ఇంకా చిన్న చిన్న వెపన్స్ సప్లై కానీ అన్నిటికీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. కోవర్డ్లీగా మీరు ఫైనల్ గా ఒక మాట చెప్తున్నాను, ఈ యుద్ధానికి డబ్బు ఒక అవసరం. $75 బిలియన్ అమౌంట్ కూడా, క్యాష్ కూడా పోయింది రష్యా వైపు నుంచి. ఇంత క్యాష్ ముట్టినట్టుగా మనకి ఆధారాలు ఉన్నాయి. అట్లాగే మీరు చెప్పినటువంటి ఎంఏ ప్యాడ్స్ అని అంటారు, ఈ షోల్డర్స్ పైన పెట్టుకొని లాంచ్ చేసే రాకెట్స్, అవి చిన్న రాకెట్స్ ఉండొచ్చు కానీ చాలా ఉపయోగపడతాయి ఎమర్జెన్సీలో. ఇంకా బాగా అంత ఎందుకు, మన దగ్గర నక్సలైట్ల దగ్గర కూడా ఆ రాకెట్స్ ఉన్నాయి, చైనానే సప్లై చేసింది. మన ఈ రాకెట్స్ బాగా తయారు చేస్తారు వాళ్ళు, చాలా ఉపయోగపడతాయి. కనుక మన మావోయిస్టులు అంటారు, అంటే వీళ్ళంతా చైనానే కదా మావోది, కనుక ఇక్కడి మావోయిస్టులు కూడా అక్కడ నుంచి తెచ్చుకుంటారు. వీళ్ళకి కూడా ఫ్రీ సప్లై చేస్తుంది చైనా. సో అందుకని మనం అప్పుడప్పుడు ల్యాండ్ మైన్స్ అవన్నీ చూస్తుంటాం. అవి చిన్న చిన్న ఆయుధాలు, దీపావళి ఆయుధాలు లాగా కింద పెట్టి మన పోలీసులను చంపేస్తుంటారు వీళ్ళు నక్సలైట్లు. అలా ఇలాంటివేమో మామూలే, కానీ మందుగుండు సామాగ్రి సప్లై చేస్తుంది, స్పేర్ పార్ట్స్ సప్లై చేస్తుంది బాగా. అంటే యుద్ధంలో చాలా ఆయుధాలు, పెద్ద పెద్ద ఆయుధాలు, వెపన్స్ కూడా పనిచేయకుండా పోతుంటాయి, వాటికి స్పేర్ పార్ట్స్ అవసరం ఉంటుంది. అవన్నీ కూడా చైనా ఈజీగా సప్లై చేస్తుంది. చెయ్యదు అని అనడానికి వీల్లేదు చక్రి గారు. ఇవన్నీ కాకపోతే ఎన్ని ఎవిడెన్స్ ఉంది, ఎన్నిటికీ లేదు అని. ఇప్పుడు మిసైల్ రాకెట్ లాంచర్స్ ఉంటాయి, వాటి యొక్క ఫ్యూయిల్ ఉంటుంది, ఫ్యూయిల్ కూడా తన దగ్గర బాగా ఉంటుంది, చైనా దగ్గర విపరీతంగా సప్లై చేస్తుంది ఇటువంటి దేశాలకు. కనుక చైనా నుంచి సప్లై లేకపోతే యుద్ధం ఇన్ని రోజులు చేయలేదు ఇరాన్. చైనాకు ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో ఎంత పెద్దగా సప్లైస్ ఉన్నాయంటే మనం ఊహించలేము అసలు. మిసైల్ మెటీరియల్స్ అంటారు, డేట్స్ వైజ్ ఇచ్చింది అమెరికా ఇంటెలిజెన్స్. మే 23 నాడు, లేకపోతే అప్పుడు కూడా అంతకు ముందు కూడా యుద్ధం ప్రారంభంలో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఒక అతను వ్యక్తి కూడా పట్టుబడ్డాడు, జియాన్ జాంగ్ కియో అతని పేరు. అతను సప్లై చేస్తున్న సమయంలో అతన్ని పట్టుకున్నారు. సో ఐసోస్టాటిక్ గ్రాఫైట్ అని, ఇది రాకెట్ మెటీరియల్, ఇది రాకెట్ నాజిల్స్ దగ్గర వాడతారు. ఇవన్నీ కూడా బాలిస్టిక్ మిసైల్స్ కూడా వాడతారు. ఇవి తీసుకొని వెళ్తున్నప్పుడు అతన్ని పట్టుకున్నారు. ఈ విధంగా డబల్ పర్పస్ మెటీరియల్స్, డ్యూయల్ పర్పస్ యూజ్ మెటీరియల్స్ ఉంటాయి. చైనా LIMMT అని చెప్పేసి ట్రేడ్ కంపెనీ ఈ వస్తువులను తీసుకుపోయేటప్పుడు పట్టుకున్నారు. కంపెనీని పట్టుకున్నారు, మెటీరియల్ పట్టుకున్నారు, దొరికాయి ఇవన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్. గమ్మత్ ఏంటంటే, ఇప్పటికీ ఎందుకు చైనా మీద అదేంటి, ఇరాన్ వారి యొక్క న్యూక్లియర్ స్థావరాలపైన మేము కొట్టాము, బషార్ అని, లేకపోతే ఫేమస్ 2-3 స్థావరాలు 10 సార్లు కొట్టారు చక్రి గారు. ఏది ఇరాన్ ఇదేంటి అణుబాంబును తయారు చేస్తుంది అనే ఆరోపణ ఉందో, ఎక్కడ తయారు చేస్తుందో ఆ ప్లేస్ మీద 10 సార్లు కొట్టారు, వాళ్ళు బాంబింగ్ చేశారు. అయినా సరే వీళ్ళు అణుబాంబును తయారు చేస్తున్నట్టుగా ఇప్పటికీ ఎవిడెన్స్ ఉంది. ఇది ఎక్కడి నుంచి చేస్తున్నారంటే, ఈ వెపన్స్ కావాల్సిన మెటీరియల్ మొత్తము చైనా సప్లై చేస్తుంది. కనుక ఈ యుద్ధంలో మనకు ఇరాన్ యుద్ధం చేస్తుంది అనుకోవడానికి వీల్లేదు. ఓ రకంగా చెప్పాలంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ ను సప్లై చేస్తున్నట్టు ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో న్యూక్లియర్ టెక్నాలజీ కూడా ఇస్తుంది.
ఒక వెపన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ ఇరాన్ దగ్గర లేదు అసలు యాక్చువల్ గా. కానీ ఇదేంది చైనానే సప్లై చేస్తుంది. మొత్తం ఇరాన్ అసిస్ట్ చేస్తుంది క్రూయిజ్ మిసైల్స్ ను, ఆర్టిలరీ మిసైల్స్, ఆర్టిలరీని, నావల్ క్రాఫ్ట్ ను, ఇన్నిటిని కూడా చైనా మినిట్ టు మినిట్ సప్లై చేస్తుంది. కాకపోతే ఏం చేస్తుంది అంటే ఇతర దేశాల నుంచి పంపిస్తుంది, తన దేశం నుంచి కాకుండా ఇంకో దేశం నుంచి సప్లై చేస్తుంది. ఓకే. చైనా తాను చేతులు దుప్పుకొని శుభ్రంగా ఉన్నట్టుగా అవును. వ్యవహరిస్తుంది. ఉమ్. కనుక అట్లా చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి దీంట్లో. ఊరికే అదేదో పేపర్ లో వచ్చింది ఒక వార్త, పుపిడి పురాణము అనడానికి వీల్లేదు. చైనా కంప్లీట్ గా వెనకాల నిలబడ్డది, చేస్తుంది. ఇరాన్ ఎంత గట్టిగా ఎందుకు నిలబడ్డది చక్రి గారు? ఎక్కడి నుంచి ఉంది దానికి అంత టెక్నాలజీ? కానీ చైనా సప్లై ఉంది, సపోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఉమ్. అట్లా అలాగే చైనానే నేను అనుకుంటున్నా బహుశా టాక్స్ కూడా ఎంకరేజ్ చేసింది అని కూడా అంటున్నారు. అయితే మురళీ మనోహర్ గారు, ఇది కేవలం ప్రాంతీయ శాంతి కోసమా, లేక అమెరికాను ఈ వివాదంలో ఉంచి తైవాన్ లేదా దక్షిణ చైనా సముద్రం పైన తన పట్టు పెంచుకునే వ్యూహంగా ఇది చూడాలా? మురళీ ఇది మనోహర్ గారు. అమెరికా చైనా యొక్క ఏమంటాము ఒక కాంపిటీషన్. అది సూపర్ పవర్ గా ఎదుగుతున్నటువంటిది చైనా. కనుక అమెరికా ఎంత డౌన్ అయితే చైనాకు అంత మేలు. కనుక ఓ రకంగా మనం చెప్పాలంటే యుద్ధంను పక్కన ఉండి ఎంజాయ్ చేస్తుంది చైనా. ఎందుకంటే అమెరికా ఎంగేజ్ అయితే, యుద్ధంలో ఎంగేజ్ అయితే ఆర్థికంగా కుంగిపోతుంది. అది ఎంత అంటే ఒక యుద్ధంలో దిగినప్పుడు మనకు అర్థమవుతుంది ఎన్ని సమస్యలు ఉంటాయని. కనుక అమెరికా అనేకమైన సమస్యల్లో ఇరుక్కుపోయింది ఇప్పుడు. కనుక దాని యొక్క ఆర్థిక మాంద్యం వైపు పరిగెత్తుతుంది అమెరికా. అదే కోరుకుంటుంది చైనా. కనుక అసలు ఒక యుద్ధ నీతి ఉంది చక్రి గారు. ఎప్పుడైనా శత్రువు తప్పు చేస్తుంటే యుద్ధ నీతి ఏం చెప్తుంది అంటే నిశ్శబ్దంగా ఎదురు చూస్తుండడం, సినిమాను చూసేటట్టుగా చూస్తూ ఉండాలి. అది యుద్ధ నీతి అన్నట్టు. అందుకే చైనా ఇప్పుడు ఏం చేస్తుందంటే నిశ్శబ్దంగా తమాషాను చూస్తుంది. తప్పు చేస్తుంది, అమెరికా తప్పు చేస్తుంది అని తెలుసు, తప్పు చేయాలి అని కోరుకుంటుంది చైనా. తప్పు చేసి అది ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోవడం ఎంత దూరం వెళ్ళిపోయింది మనం చూస్తున్నాం ఇప్పుడు. అంటే ఇప్పుడు తన దగ్గర ఉండి ఏ రోజు కూడా నాటో కంట్రీస్ లేకుండా అమెరికా యుద్ధం చేసిందా చక్రి గారు? లేదు. బ్రిటన్ అంటే పక్కల ఏ యుద్ధమైనా యూకే పక్కల ఉండేది. ఈసారి యూకే లేదు కదా, మొత్తం నాటోనే లేదు. EU కంట్రీస్, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఏది కూడా ఉలుకు లేదు, పలుకు లేదు. ఎవరు అమెరికా ఉన్నారు? ఏకాకి అయిపోయింది యుద్ధంలో అమెరికా. ఇది కావాల్సింది. ఇది ఇప్పుడు చైనా కావాల్సింది కూడా ఇది. ఎప్పుడెప్పుడు ఈ పరిస్థితి వస్తుందో వెంటనే ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేసింది చైనా. ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా అమెరికా మద్దతుతో ఉన్నాయి ఇంతకాలం. కనుక గల్ఫ్ కంట్రీస్ చేస్తున్న పెద్ద గొప్ప పని ఏంటి అంటే అమెరికాకు పెట్రో డాలర్స్ ను అంటే పెట్రోలియం వ్యాపారం అంతా కూడా డాలర్స్ లో చేస్తుంది. కనుక అది డాలర్ యొక్క బలమే అది అన్నట్టు. అమెరికాకు ఉన్నటువంటి పెద్ద బలం ఏంటి అంటే డాలర్ అంతర్జాతీయ స్థాయిలో ఇదిగా మనీ వాడడం అనేది. అది కనుక పోయిందంటే అమెరికా ఒకసారి కింద పడిపోతుంది. ఇప్పుడు చైనా ఆ సమయం కొరకు ఇయాన్ లో అంటే తమ కరెన్సీలో ఈ వ్యాపారం జరగాలి అని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మెల్లగా అరబ్ కంట్రీస్ తో ఈ పని ప్రారంభించబోతుంది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం ఎందుకు వచ్చింది అంటే ఇరాన్ అమెరికన్ డాలర్స్ లో వ్యాపారం చేయలేదు ఎప్పుడు కూడా. తన పెట్రోలియం ప్రోడక్ట్స్ చమురును అమ్మేటప్పుడు ఒప్పుకోలేదు. అమెరికాను ఏమంటాము ఎదిరించింది తాను. ఒక్క ఇరానే అలా ఎదిరించింది, ఇంకెవరు అట్లా ఎదిరించలేదు. అందుకే యుద్ధాన్ని ఎదుర్కొంటుంది ఈరోజు. రేపు గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఆ లైన్ లోకి వస్తున్నాయి అనేది ఇప్పుడు మనకు వినబడుతున్నటువంటి మాట. కనుక యుద్ధ నీతిలో మొత్తం ఈ ప్రపంచం అంతా వేచి చూడాల్సిన విషయం ఏమంటే ఒక్కసారి డాలర్ యొక్క మారకం తగ్గిపోయి ప్రపంచంలో ఇయాన్లోకి అంటే చైనా యొక్క కరెన్సీలోనికి కనుక షిఫ్ట్ అయిపోయిందంటే మొత్తం చైనా సూపర్ పవర్ గా ఎమర్జ్ అయిపోతుంది. అమెరికా డౌన్ అయిపోతుంది. ఒక సముద్రమే కాదు, దీంట్లో ఈ పాలిటిక్స్ లో ఉన్నది ఏంటంటే మనకు అనేక లాభాలు ఉన్నాయి.
Yes. మొత్తం షిఫ్ట్ అయిపోతుంది ప్రపంచం యొక్క ఇవన్నీ కూడా రూపు మారిపోతుంది. మన చుట్టూ ఉన్న గల్ఫ్ కంట్రీస్ అమెరికాతో ఉన్నాయి, రేపు చైనాతో నిలబడతాయి. దీన్ని మనం ఊహించను కూడా ఊహించలేము. రష్యా, చైనా అండ్ గల్ఫ్ కంట్రీస్ అన్ని ఒక ఒక వైపు వచ్చేసినాయి అంటే గ్లోబల్ పాలిటిక్స్ అన్ని కూడా మారిపోతాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఉండదు. కానీ అది ఓ రకంగా మనకు లాభమా నష్టమా అంటే చెప్పలేము. మనకు కూడా థ్రెట్టే కావచ్చు. ఎందుకంటే చైనా ఎంత బలంగా ఉంటే మనకు కూడా థ్రెట్టే. చైనాతో స్నేహం చేయడం కూడా కష్టం. చైనా అంటే నమ్మకం లేని పార్ట్నర్ అది. చైనా ఇప్పుడు కూడా రష్యా నమ్మదగ్గ మళ్ళా దేశం కాదు మొత్తం. ఎప్పటికీ నమ్మదగిన దేశం కాదు. మనకు రష్యా చాలా నమ్మదగిన దేశము. అవును. అందుకని మనము గ్లోబల్ పాలిటిక్స్ అనేవి టాప్సీ టర్వీ అంటాం. అంటే ఉల్టా పుల్టా అయిపోతాయని అనుకోవచ్చు చక్రి గారు. అయితే ఇక్కడ మురళీ మనోహర్ గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా చైనా తన పేరు బయటికి రాకుండా ఇతర దేశాల ద్వారా ఆయుధాలు పంపుతుందని వార్తలు వస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఇవి నిరూపితం అయితే చైనా పైన అంతర్జాతీయ ఆంక్షలు విధించే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఇప్పటికైతే అలాంటి అవకాశాలు తక్కువనే ఉన్నాయి. హ్మ్. కానీ అమెరికా అమెరికా వ్యూహమే అది అవుతుంది. ఆంక్షలు ఎప్పుడు తీసుకురావాలి చైనాపై. ఇప్పుడు మొన్న టారిఫ్ తో చైనాను మనల్ని అందరినీ బెదిరించింది. అయితే మనం లొంగలేదు, గట్టిగా నిలబడ్డాము. చైనా ఏం చేసింది? లొంగకుండా ఉండడమే కాదు, ఉల్టా బెదిరించింది. కనుక ఈ క్రిటికల్ ఏవైతే ఉంటాయో వీటిని మెటీరియల్ను వాళ్ళకు మేము ఇవ్వమని చెప్పేసింది. దానికి రేర్ ఎర్త్ మెటీరియల్ అంటాం. రేర్ ఎర్త్ మెటీరియల్ అనేది చైనా దగ్గర ఎక్కువ ఉంది. అది లేకపోతే ఇప్పుడు చిప్స్ లాంటివి మొత్తం ఈ కమ్యూనికేషన్స్ మొత్తం దెబ్బతింటాయి. కనుక చైనానే సప్లై చేసింది ప్రపంచవ్యాప్తంగా. మీ ఇష్టం వెళ్ళండి అని ఆపేస్తామని చెప్పేసింది. ఒక్క దెబ్బకు లైన్లోకి వచ్చేసింది. టారిఫ్ తగ్గించుకున్నది, చైనాతో చేతులు కలిపింది అమెరికా. అటువంటి అంటే భవిష్యత్తులో అటువంటిది ఏదైనా ఉంటే ఆ భయం ఎప్పటికీ అమెరికాకు ఉంటుంది చైనా అంటే. అందుకని ఇప్పటికిప్పుడు కొంపలు మునిగేది లేదు. కానీ మీరు అన్నట్టుగా ఆంక్షల అవకాశమే వస్తే మొట్టమొదట విధించేదే చైనా పైన. ఎందుకంటే అమెరికా ఎప్పుడు కూడా ఓర్వలేదు. చైనా డెవలప్ కావడం అనేది ఓర్వలేని విషయం కనుక మీరు అన్నది జరుగుతుంది. కానీ సమయం కావాలి దానికి. అయితే మనోహర్ గారు, అధ్యక్షుడు ట్రంప్ చైనా పాత్రను పరోక్షంగా అంగీకరించారు, కానీ అధికారికంగా ప్రకటించలేదు. చైనా పైన ఆధారపడడం అమెరికా బలహీనతను సూచిస్తుందా, లేక ఇది ఒక కొత్త తరహా దౌత్యంగా చూడాలా మనోహర్ గారు? అమెరికా అంటే ట్రంప్ అఫీషియల్ గా మాట్లాడలేదు, కానీ అన్అఫీషియల్ గా అయితే అనేశాడు. తర్వాత అనేక వార్తా కథనాలు అంతర్జాతీయ స్థాయిలో వచ్చాయి. పాకిస్తాన్ ఎక్కడెక్కడ ఇచ్చేస్తుంది, ఇరాన్ కు మద్దతు ఇస్తుంది, ఎన్ని రకాల వెపన్స్ ఇస్తున్నాయి, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇవి కూడా ఏమి ఆగలేదు, అన్ని కూడా బయటకు వచ్చాయి. కాకపోతే అఫీషియల్ గా చేయాలంటే ఎవిడెన్స్ చూపించాల్సి వస్తుంది. వైరము అంటే ఓపెన్ గా యుద్ధానికి, ఓపెన్ గా డిబేట్ దిగాల్సి వస్తుంది. అది వాతావరణం చెడిపోతుంది కనుక ఒక ఎనిమి లాగా చూడాల్సి వస్తుంది చైనాను. అంటే ఓపెన్ పాలిటిక్స్ లో, గ్లోబల్ పాలిటిక్స్ లో అన్నిటికీ మళ్ళా ఇప్పుడు తాత్కాలికమైన ఎన్నో సమస్యలు వస్తాయి కనుక అఫీషియల్ గా చేయలేదు. కానీ అన్అఫీషియల్ గా అయితే రివీల్ చేసింది. ఆ భయంతోనే చైనా కూడా కాస్త తగ్గడమే కాదు, అసలు చైనా ఇది యుద్ధం ఇంకా ముందుకెళ్తుంది, చాలా నష్టం జరిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది అందరికీ, ప్రపంచ మానవాళికే. పైగా మనకు ఇంటర్నల్ గా తెలుస్తున్నది ఏంటి అంటే అణుయుద్ధం వైపు కూడా అడుగులు పడుతూ ఉన్నాయి మెల్లమెల్లగా. అసలు ఇజ్రాయిల్ ఎంత సీరియస్ గా ఉంది అంటే ఏ క్షణము ఇరాన్ పైన అణుబాంబు వేస్తుందో అనేటువంటి టాక్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అమెరికాను కాదని ఆ పని చేయలేరు కనుక ఎదురు చూస్తుంది. చేస్తే పరిణామాలు వేరే ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ చేసింది అనుకోండి, తప్పకుండా ఇరాన్ దగ్గర లేదు, అణు ఆయుధం లేదు అని అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ అటు ఇటు ఉన్న టెక్నాలజీ కాస్త హెల్ప్ ఉన్నా చైనా ఓపెన్ గా బయటకు వస్తుంది. అప్పుడు తప్పకుండా వరల్డ్ వార్ సైడ్ వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అందుకే అమెరికా తగ్గి ఉండడం, గట్టిగా బయటికి చెప్పలేకపోవడము, ఏమంటామంటే బ్రేకింగ్ పాయింట్ వరకు వెళ్ళరు. ఇటువంటి దాంట్లో కొద్దిగా సహనంతోనే ఉంటారు. చైనా అయినా, అమెరికా అయినా, ఇంకే దేశమైనా లిమిట్స్ దాటి వెళ్ళడం వల్ల వచ్చే పరిణామాలు విపరీతంగా ఉంటాయి కనుక చెప్పడం లేదు. కానీ అది నిజమని మాత్రం మనకు అర్థమైపోతుంది చక్రి గారు.
అయితే మనోహర్ గారు ఇక్కడ అమెరికా సైనిక స్థావరాల సమాచారాన్ని చైనా ఇరాన్కు చేరవేస్తుందన్న వార్తలు నిజమైతే అమెరికా చైనా సంబంధాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందా? తప్పకుండా ఉంది. అందుకే మీరు మీరు గమనించండి, ఉమ్, అమెరికాలో ఉన్న రాయబార కార్యాలయము వెంటనే ఖండించింది. ఆయుధాల సప్లై చైనా చేస్తుంది అనగానే వెంటనే ఖండించింది. మా వైపు నుంచి ఎప్పుడు అలాంటివి లేవు, చేయలేదు అని బహిరంగంగా, ఎందుకంటే ఆ స్థితి రాకూడదనే ఖండించింది. అంతేకాకుండా కాల్పుల విరమణ విషయంలో ఓపెన్ గానే బహిరంగానే మద్దతు ఇచ్చింది, వెల్కమ్ చేసింది. కాల్పుల విరమణ వైపు వెళ్తున్నప్పుడు పాకిస్తాన్ లో జరిగే చర్చల గురించి మొన్న 3 days బ్యాకే చైనా ప్రకటన చేసింది. ఎందుకొరకు అంటే ఏదైనా శృతి మించకూడదు అనేటువంటి దీంట్లో. కనుక డొనాల్డ్ ట్రంప్ ఏమో తన ఇంటర్వ్యూలో చెప్పిండు, అఫీషియల్ గా చెప్పగలేకపోయినా ఇంకో రకంగా చెప్పాడు. సో అందుకే మేమంటాము తెగేంత వరకు లాగుదురా అని మన దగ్గర ఒక మాట అంటుంటారు. అవును. అలా వ్యవహారం అంతా కూడా ఆ విధంగా ఉంది అని నేను చూస్తున్నాను చక్రి గారు. అయితే మనోహర్ గారు ఇక్కడ పశ్చిమాసియాలో ఉధృత పరిస్థితులు పెరిగితే చమురు ధరలు పెరుగుతాయి, అది చైనా ఆర్థిక వ్యవస్థకైతే నష్టం వాటిల్తుంది. ఈ నేపథ్యంలో చైనా ఇరాన్ ఎంతవరకు నియంత్రించగలదంటారు ఈ విషయంలో? అసలు అత్యధికంగా ఆయిల్ రిక్వైర్మెంట్ చైనాకే ఉంది. చైనా తర్వాత మనకుంది. ఓకే. కనుక ఇరాన్ ఇరాన్ లేకపోతే చైనా బ్రతకలేదు. ఇరాన్ ఆయిల్ ఇవ్వకపోతే చైనా బ్రతకడం కూడా కష్టం. ఉమ్, అందుకొరకు ఇరాన్తో సహజమైనటువంటి స్నేహం ఉంది. ఎవరికి? చైనాకి. ఎస్, అందుకొరకే ఇప్పుడు ఇంటర్నల్ గా ఇవన్నీ సప్లై చేయడం. నేను చెప్పిన అణు యుద్ధం వైపు కావాల్సిన టెక్నాలజీని కూడా చైనా చేస్తా ఉంది. చైనా చేయడం వల్లనే ఈరోజు ఇంతగా గట్టిగా నిలబడగలిగింది. కనుక మనం అది అర్థం చేసుకోవాలి. చైనా యొక్క అవసరం కూడా ఉంది చక్రి గారు. లేకపోతే నాకు గుర్తున్నటువంటి ఇది ఏంటంటే, మీరు మొన్న ఈ మధ్యన అమెరికా యొక్క ఒక యుద్ధ విమానాన్ని కొడితే పైలట్స్ పడిపోయారు. ఒక పైలట్ ను అమెరికా చాలా ధైర్యంగా వెళ్ళి ఇరాన్ భూభాగంలోకి వెళ్ళి తెచ్చుకున్నారు. అదంతా మనం టీవీలో కాపాడి తెచ్చుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఇది. అది ఫీట్స్ అలా చేయడం చాలా కష్టం నిజంగా. అయితే తెచ్చుకున్నారు కదా. తెచ్చుకున్నప్పుడు మనము అదొక్కటే మనం చూసాం. కానీ April 3rd రోజు ఒక F-15 యుద్ధ విమానాన్ని కొట్టింది. ఎవరు? ఇరాన్ కొట్టింది. April 2వ తేదీ రోజు MG-9 అని చెప్పేసి అదొక యుద్ధ విమానాన్ని కొట్టింది. March 13 రోజు కూడా MQ-9 రీపర్ అని, March 28 రోజు MQ-9 రీపర్ అని, 31 మార్చి రోజు MQ-9 ఇవన్నీ కూడా కొడుతూ వచ్చింది. అసలు మనం ఏమంటున్నాం అంటే, అమెరికా ఏమని ప్రకటన చేసింది? ఎయిర్ డిఫెన్స్ అనేదే లేదు, ఇరాన్ కు ఖతం చేసేసాం, నేవీ లేదు, ఇంకేం మిగలలేదు, అన్ని కొట్టేశామని అంటున్నారు. మరి అన్ని కొట్టేసేటప్పుడు మీ యుద్ధ విమానాలు ఇన్నిటిని ఇరాన్ ఎలా కొట్టింది? తాను కూడా ఒప్పుకునేది, ఇరాన్ కూడా ఒప్పుకునేది. అవును, వాళ్ళ దగ్గర నిజంగా కూడా డిఫెన్స్, ఎయిర్ డిఫెన్స్ అనేది ఏమీ లేదు, అన్ని స్థావరాలను అమెరికా కొట్టింది. అయినా సరే మరి ఇన్ని యుద్ధ విమానాలను ఎలా కొట్టగలిగింది? ఇది చైనా యొక్క ఇది అన్నమాట. ఇవన్నీ యుద్ధ విమానాలను ఇంకా కొట్టడంలో, డ్రోన్స్ ను ప్రయోగించడంలో, మిసైల్స్ ను ప్రయోగించడంలో, అన్నిటి వెనకాల చైనా గట్టిగా నిలబడ్డది. చైనా మద్దతు లేకపోతే ఈ రోజు వరకు ఇరాన్ యుద్ధ భూమిలో నిలబడుతుంది అనే మనం ఊహించలేం. హమ్రూజ్ జలసంధి దగ్గర తుపాకులు పట్టుకొని నిలబడ్డది, ఎవడొస్తాడో రాని అని చెప్పేసి. అదంతా ధైర్యం ఎక్కడి నుంచి అని అంటే చైనా నుంచి. కనుక ఇది ఏంటంటే ప్రపంచం మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఇరాన్ చేసినటువంటి యుద్ధము చాలా తెలివైన యుద్ధం. ఇరాన్ దగ్గర బలం లేదు, కానీ యుద్ధంలో నిలబడే శక్తి చైనా వల్ల పొందింది. అందుకని ఇప్పుడు టార్గెట్ అమెరికా ఇరాన్తో యుద్ధం చేస్తే, ఇరాన్ గల్ఫ్ తో యుద్ధం చేసింది. ఇరాన్ ఎప్పుడు కూడా అమెరికాతో చేయలేదు. ఎందుకంటే ఈ అమెరికా వరకు కొట్టి వెళ్ళి 3,000-2,000 కిలోమీటర్ల పైన వెళ్ళి కొట్టే మిసైల్స్ ఇరాన్ దగ్గర లేవు. అందుకని చుట్టూ ఉన్న గల్ఫ్ కంట్రీస్ పైన కొట్టింది, అక్కడ ఉన్న అమెరికా స్థావరాల పైన కొట్టింది. అయితే మనోహర్ గారు, ఇరాన్ కి మరో ధైర్యం రష్యా కూడా అనుకోవచ్చా?
ఎగ్జాక్ట్ గా రష్యా ఎందుకంటే గంభీరంగా ఉంటుంది, బయటపడడం లేదు కానీ ఉమ్, రష్యా మారల్ సపోర్ట్ ఉంది, ఉమ్, అదర్వైజ్ కూడా రష్యా సపోర్ట్ ఉంది. కనుక అమెరికా అనగానే ఇవన్నీ దిగుతాయి, రష్యా కానీ చైనా కానీ. కాకపోతే అంత ఓపెన్ గా బయటపడలేదు రష్యా ఎక్కడ కూడా. తర్వాత రష్యా యొక్క ఆయిల్ యొక్క అవసరం లేదు రష్యాకు, అవును. అందుకని ఆ అవసరం ఏదన్నా ఉంటే చైనాకే ఉంది. కనుక చైనా కంప్లీట్ గా పక్కలు నిలబడ్డది, ఉమ్, వెన్నంటి నిలబడ్డాము అని అంటాం, అలా అలా నిలబడ్డది, ఇరాన్ యుద్ధంలో నిలబడ్డది. కాకపోతే రష్యా కూడా మారల్ గా సపోర్ట్ ఉంది, ఏమేం కావాలనో ఫినాన్షియల్ గా ఆర్థికంగా ఇటువంటి సహాయం చేస్తుంది. అయితే మనం మర్చిపోకూడదు ఏంటంటే రష్యా అనేక కష్టాల్లో ఉంది. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంలో 3 ఏళ్ల నుంచి యుద్ధంలో ఎంగేజ్ అయ్యి ఉంది. అవును. ఇంకా అమెరికా తెలివిగా ఆ రష్యాను ఎంగేజ్ చేసి ఇక్కడ ఇరాన్ పైన యుద్ధం చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ అలా ఉంది. కానీ చైనా దీని అంతా ఎంజాయ్ చేస్తున్నది ఎవరు అంటే చైనా. చూడాలి ఈ రోజు పాకిస్తాన్ లో జరిగే టాక్స్ ఏమవుతాయి, మళ్ళా ఫెయిల్ అవుతాయా, సక్సెస్ అవుతాయా. ఇది ఇలా ఉన్నాగా అక్కడ లెబనాన్, ఇజ్రాయిల్ వాళ్ళిద్దరు నేరుగా చర్చలు చేస్తాం, మధ్యవర్తిత్వం వహిస్తా అని అమెరికా అన్నది. అవును. అది కూడా క్లిష్టంగానే ఉంది. ఎందుకంటే ఇజ్రాయిల్ అంత తొందరగా లొంగదు. లెబనాన్ తో కూర్చొని మాట్లాడడం ఇజ్రాయెల్ కి అంత ఇష్టం ఉండదు. లెబనాన్ కంప్లీట్ గా బూడిదయ్యాక కానీ ఇజ్రాయెల్ టాక్స్ కు రాదు. ఇజ్రాయెల్ కు ఉన్నటువంటి నేచర్ అది. ఎందుకంటే లెబనాన్ బ్రతికి ఉంటే, లేకపోతే ఏమన్ బ్రతికి ఉన్నా, లేకపోతే సిరియా బ్రతికి ఉన్నా ఇజ్రాయెల్ చచ్చిపోవాల్సిందే. కనుక ఈ హమాస్, హిజ్బుల్లా, లేకపోతే ఈ శక్తులు ఉన్నాయి కదండి, 3 శక్తులు, ఇవన్నీ కూడా ఇరాన్ పెంచి పోషించిన శక్తులు. వాటిని పూర్తి సర్వనాశనం చేసేంత వరకు ఇజ్రాయెల్ నిద్రపోదని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు, మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.